హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో టమోటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టమోటాలతో 3 రకాలైనటువంటి పచ్చళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానిలో మొదటిది టమోటా పల్లీ చట్నీ, టమోటా నువ్వుల చట్నీ, టమోటా ఆనియన్స్ చట్నీ. ఈ 3 రకాలైనటువంటి చట్నీలు తయారు చేసుకోవడం చాలా ఈజీ. వీటిని తయారు చేసుకొని మనం రైస్లోనికి, చపాతీలోనికి, రోటీలోనికి అన్నింటిలోనికి తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో దాంట్లో ఫస్ట్ టైప్ ఆఫ్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ విధంగా ఆనియన్స్ని, టమోటాలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇవి 3 రెడీ చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకొని దానిలోనికి ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసేసుకుందాం. ఈ ఆయిల్ని కొద్దిగా వేడెక్కనివ్వాలి. సో వేడెక్కిన తర్వాత ఈ ఆయిల్లోనికి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఈ మూడింటిని వేసేసుకుందాం. పచ్చిమిర్చిని నేను కట్ చేయకుండా అదే విధంగా తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ వీటిని మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇలాగే తీసేసుకున్నాను. టమోటాలు కూడా బాగా మాగినవి కాకుండా కొద్దిగా దూరగా ఉన్నవి తీసుకున్నట్టయితే మనకి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి, ఈ విధంగా వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. టమోటా ముక్కలు మొత్తం మెత్తగా అయిపోయి అదేవిధంగా ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీటిని తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. వీటిని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు చట్నీ గ్రైండ్ చేసుకోకూడదు కాబట్టి. సో కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లోనికి మనం వేయించి పెట్టుకున్నటువంటి టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసేస్తున్నాను. ఇవి 3 వేసుకున్న తర్వాత దీనిలోనికి మనం రుచికి సరిపడినంత ఉప్పు, అదేవిధంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసేసుకొని వీటన్నింటినీ గ్రైండ్ చేసుకుందాం. ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా బాగా నున్నగా పేస్ట్ లాగా చేసుకోకుండా హాఫ్ మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చాగా ఉన్నట్టయితే మనకి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నటువంటి ఈ చట్నీని మనం ఒక బౌల్లోనికి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో అంతే, చాలా సింపుల్గా టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఈ మూడింటితోనే మనం ఈ విధంగా చట్నీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో తయారైపోయినటువంటి దీన్ని పక్కన పెట్టుకొని రెండవ టైప్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కూడా ఈ విధంగా టమోటాలని సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. అదేవిధంగా వీటితో పాటే 1 కప్పు వేయించినటువంటి పల్లీల్ని తీసుకున్నాను. అంటే ఈ పల్లీల్ని నేను ముందుగానే వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఈ మూడింటిని రెడీ చేసుకున్న తర్వాత అదే బాండ్లీలోనికి మనం ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసేసుకుందాం. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాలని వేసేసుకొని అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసేసుకుందాం. సో వేసుకున్నటువంటి టమోటాలు, పచ్చిమిర్చి బాగా మెత్తగా అయ్యే వరకు వీటిని కొద్దిసేపు సన్నని మంట మీద ఫ్రై చేసేసుకుందాం. చూడండి, బాగా ఫ్రై అయిపోయినట్టుగా అనిపిస్తున్నాయి కాబట్టి వీటిని తీసేసుకొని ఇంకొక ప్లేట్లో పెట్టేసుకుందాం. వీటిని కూడా ఒక 5 నిమిషాల పాటు చల్లారబెట్టుకుందాం. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసేసుకోకూడదు కాబట్టి. సో చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోనికి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఈ పల్లీలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసుకుందాం. ఫస్ట్ ఈ పల్లీల్ని కొద్దిగా పౌడర్ లాగా చేసేసుకుందాం. ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత దీనిలోనికి ఇప్పుడు వేయించినటువంటి ఈ టమోటా, పచ్చిమిర్చిని వేసేస్తున్నాను. ఇవి వేసుకున్న తర్వాత దీనిలోనికి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా, అదేవిధంగా రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుందాం. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని చట్నీ లాగా రుబ్బుకుందాం. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను, పల్లీలు వేసుకున్నాను కాబట్టి. సో ఈ విధంగా బాగా నున్నగా రుబ్బేసుకున్నటువంటి చట్నీని తీసేసుకొని ఒక బౌల్లోనికి పెట్టేసుకుందాం. ఈ టమోటాల్లోనికి పల్లీలు చాలా మంచి కాంబినేషన్ కాబట్టి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోనికి కలుపుకొని తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. చూసారు కదా, చాలా సింపుల్గా తయారైపోయినటువంటి ఈ సెకండ్ టైప్ చట్నీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 3వ రకం తయారు చేసుకోవడానికి ఒక బాండ్లీ పెట్టుకొని దానిలోనికి మనం ఒక 2 టేబుల్ స్పూన్లంతా నువ్వులు తీసుకున్నాను, తెల్ల నువ్వులు. సో వీటిని కొద్దిగా ఫ్రై చేసేసుకుందాం. వీటిని వేయించుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే బాండ్లీలోనికి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఇవి 2 కూడా వేసుకున్న తర్వాత వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే బాండ్లీలోనికి ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసేసుకుందాం.
ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది బాగా వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాలని కూడా వేసేసుకుందాం. ఈ టమోటాలని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడు దీనిలోనికి మనం రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి కాబట్టి దానికి గాను నేను కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. కారం ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు కావాలనుకుంటే పచ్చిమిర్చి ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. సో వీటన్నింటినీ కూడా బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకుందాం. చూడండి బాగా మెత్తగా అయిపోయాయి కాబట్టి వీటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లారబెట్టుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోనికి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర, నువ్వులు ఈ మూడింటిని వేసేసుకొని ఫస్ట్ వీటిని కొద్దిగా పౌడర్ చేసేసుకుందాం. సో చూడండి ఈ విధంగా పౌడర్ చేసేసుకున్నాను. ఈ విధంగా పౌడర్ చేసుకున్నటువంటి దీనిలోనికి ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి టమోటాలు, పచ్చిమిర్చిని వేసేద్దాం. టమోటాల్లోనికి నువ్వులు వేస్తున్నాం కాబట్టి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా కొత్తిమీర, అదేవిధంగా రుచికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత వీటిని కూడా మనం కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి బాగా చట్నీ తయారైపోయింది కాబట్టి ఈ తయారైపోయినటువంటి చట్నీని మనం ఒక బౌల్లోనికి తీసేసుకుందాం. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి 3 రకాలైనటువంటి చట్నీలకి మనం ఇప్పుడు పోపు ఏ విధంగా పెట్టేసుకోవాలో చూద్దాం. ఒక బాండ్లీ పెట్టుకొని దానిలోనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసేసుకుందాం. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ అంత ఆవాలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దీనిలోనికి ఒక 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. కావాలనుకుంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చివరగా కొద్దిగా కరివేపాకును వేసేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకుంటే మనకి చట్నీలకి కావలసినటువంటి పోపు మొత్తం తయారైపోతుంది. దీన్ని దించేసి చల్లారబెట్టుకున్న తర్వాత తయారు చేసుకున్నటువంటి ఈ పోపుని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చట్నీలోనికి చేసేద్దాం. సో మొదటిది పల్లి టమోటా చట్నీలోనికి కొద్దిగా వేసేసాను. అదేవిధంగా టమోటా ఆనియన్ పచ్చడిలోనికి కూడా కొద్దిగా, అలాగే టమోటా నువ్వుల పచ్చడిలోనికి కూడా కొద్దిగా ఈ తయారు చేసుకున్నటువంటి పోపు మొత్తం వేసేస్తున్నాను. సో ఈ విధంగా పోపు పెట్టేసుకున్నట్టయితే మనకి టమోటాలతో 3 రకాలైనటువంటి పచ్చళ్ళు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి టమోటా పల్లి చట్నీ, టమోటా నువ్వుల చట్నీ, టమోటా ఆనియన్స్ చట్నీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం టేస్టీగా ఉండేటువంటి ఈ చట్నీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మీకు ముందుగా చెప్పినట్టుగా ఈ చట్నీలు మనకి రైస్లోనికి కానీ, రోటీలోనికి కానీ, చపాతీలోనికి కానీ అన్నింటిలోనికి చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ చూస్తున్నారు కదా చాలా క్విక్గా కూడా వీటిని తయారు చేసేసుకోవచ్చు. సో ఎలా ఉంది ఈ వీడియో? నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్, టేక్ కేర్.